దసరాకు ముందు ఏపీలో ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫామ్ టికెట్లు పెరిగాయి. దసరా సీజన్ మొదలు కావటం, ప్రయాణికుల రద్దీ పెరగడంతో ప్లాట్ఫామ్ టికెట్ ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం టికెట్ ధర 10 ఉంటే దానిని 30 రూపాయలకు పెంచారు. అక్టోబర్ 10 వరకు ఈ ధరలు అమలులో ఉంటాయి. పెంచిన ధరలు విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి స్టేషన్లలో అమలవుతున్నాయి. ఆ తర్వాత మళ్ళీ పాత రేట్లు అమల్లోకి వస్తాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఈ టికెట్ బాధుడు నుంచి తప్పించుకోవడానికి ప్రయాణికులు కొత్త రూట్లో వెళుతున్నారు. ఏం జరిగిందా అని ఆరా తీసిన రైల్వే అధికారులకు దిమ్మ తిరిగింది. ప్లాట్ఫామ్ ధర 30 రూపాయలు పెరగడంతో ప్రయాణికులు తెలివిగా వ్యవహరిస్తున్నారు. రైల్వే స్టేషన్కు ప్రయాణికుల బంధువులు ప్లాట్ఫామ్ టికెట్ ధరకు బదులుగా 10 రూపాయల ప్యాసింజర్ ట్రైన్ టికెట్ కొంటున్నారు. ఇలా చేయడంతో వారికి 20 రూపాయలు ఆదా అవుతోంది. గుంటూరు, విజయవాడ రైల్వే స్టేషన్లలో చాలామంది ఇలానే చేస్తున్నారట. ప్లాట్ఫామ్ టికెట్ల కన్నా ప్యాసింజర్ ట్రైన్ టికెట్లు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయట. కారణం ఏంటా అని ఆరా తీసిన రైల్వే అధికారులకు విషయం తెలిసి షాక్ తిన్నారట. అంతేకాదు, ప్యాసింజర్ ట్రైన్ టికెట్ తీసుకున్న కొందరు వ్యక్తులు ఆ టికెట్ను స్టేషన్కు వచ్చే వారికి చేస్తున్నారు. ఎందుకంటే ఆ టికెట్ 24 గంటల పాటు చెల్లుబాటు కావటమే. ఇలా ప్లాట్ఫామ్ టికెట్ మోత నుంచి బయటపడేందుకు తెలివిగా వ్యవహరిస్తున్నారు. 10 రూపాయలు ఖర్చు చేసి 20 రూపాయలు ఆదా చేసుకుంటున్నారు. రైల్వే అధికారులు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో ప్రయాణికులు ప్లాట్ఫామ్ టికెట్లు కొనాలని కోరుతున్నారు. ప్రయాణికుల భద్రత కోసమే తాము రేట్లు పెంచామని అధికారులు చెబుతున్నారు. కొన్ని స్టేషన్లలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, జాగ్రత్తగా లేకపోతే ప్రయాణికుల భద్రతకు ముప్పు ఉంటుందని అన్నారు. ప్రమాదాలు తగ్గించడానికే ధరలు పెంచామని చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద ప్రయాణికులు, వారి బంధువులు చేసిన పనితో రైల్వే అధికారులకు దిమ్మ తిరిగింది. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.